ప్రత్యర్థులలో చీలిక తెప్పించేటటువంటి ప్రయత్నం అప్పుడే సాక్షి ప్రారంభించినట్టుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒకటి, దాన్ని ట్విస్ట్ చేసింది మరొకటి. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది ఏంటంటే, మనం 2 పనులు చేయాలి, సాంకేతికంగా ఓ పక్కన ప్రభుత్వంలో ఉంటూ రెండో పక్కన మంత్రివర్గంగా మన బాధ్యతలు నిర్వర్తించాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్లస్ సాంకేతికంగా మంత్రివర్గంలోనూ ఉండాలి. ప్రతిపక్షం అంటే ప్రతిదాన్ని వ్యతిరేకించే పక్షం కాదు, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అయి ఉండాలి, ప్రజల గురించి మాటలు అడగాలి, ప్రజలకి ఈ సమస్య ఉంది పరిష్కరించండి అని అడగాలి, అధికార పక్షం మీద ఒత్తిడి తేవాలి, గొడవ పట్టం కాదు, పరిష్కారం కోసం ప్రయత్నించాలి. పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతిపక్షం అది. తన డెమోక్రటికల్ ప్రిన్సిపల్ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. బాధ్యతగానే మాట్లాడాడు. రెచ్చిపోండి మీరు అందరు రోడ్ల మీద పడి అందరినీ కొట్టేయండి అని చెప్పలా. ఎలక్షన్స్ ముందు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడాల. గెలిచిన తర్వాత చాలా హుందాగా మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడం కాదు మన ఉద్దేశం, బాధ్యతగా ఉందామని చెప్పారు. అలాంటి మాటలు మాట్లాడినటువంటి మనిషికి మంత్రివర్గంలో చేరతారో లేదో సందేహం లాంటిది. విభజన రాజకీయం అనేటువంటిది అనవసరం, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ టార్గెట్ అన్నటువంటిది డిఫరెంట్, అది వైసీపీకి తెలుసు. కాకపోతే దాన్ని జాగ్రత్తగా సాక్షి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోంది.